హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ టుడే వ్లాగ్ ఏంటంటే నా ఈవినింగ్ రొటీన్ అండి. ఈవినింగ్ 3:30 అలా అయిందండి. ఇంకా ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకుంటున్నానండి. ముందు ఇల్లు శుభ్రం చేసేసుకుంటే తర్వాత మన పని 1 by 1 స్టెప్ బై స్టెప్ చేసుకోవచ్చండి. మా ఇల్లు చూడడానికి చిన్నదేనండి, కానీ మొత్తం అంతా క్లీన్ చేసుకొని వచ్చేసరికి ఎలాగైనా మినిమం పావుగంట పట్టేస్తుందండి. ఆ మంచాలు, ఆ కుర్చీలు, ఆ బల్లలు వాటి కింద తుడుచుకొని వచ్చేసరికి ఎలా చూసినా పావుగంట టైం పడుతుందండి. మా ఇంటికి ముందు చిన్నది రేకుల షెడ్లా ఉంటుందండి. అది కూడా అక్కడ డైనింగ్ టేబుల్ మిషన్ అవి పెట్టామండి. ఆ డైనింగ్ టేబుల్ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటే, ఆ బయట కూడా కొంచెం క్లీన్ చేసుకొని తుడిచేసుకుంటే తుడవడం అయితే అక్కడితో కంప్లీట్ అయిపోద్దండి. ఎండలు చూసారు కదండి ఎలా ఉంటున్నాయో. కాకపోతే ఇది మరొకసారి కార్తీక కదండి, మనకు ఆఫ్టర్నూన్ వరకు ఎండ ఉన్నా కానీ అక్కడి నుంచి కొంచెం చల్లబడిపోద్దండి. మా చిన్నప్పుడు అయితే ఏసీలు, కూలర్లు అలాంటివి ఏవీ లేవండి. ఓన్లీ చెట్లే ఉండే ఎక్కువగా. ఆ చెట్లు ఉండడం వల్ల అయ్యే సరిపోయేవి. ఇప్పుడు ఏసీలు, కూలర్లు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఈ ఎండకి తట్టుకోలేకపోతున్నామండి అసలు. తుడవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత సింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయండి, అవి కూడా తోమేసుకున్న తర్వాత ఈ కొంచెం వేడిగా ఉంటుంది కదండి, వంట బేగా అప్పట్లో అయితే ఎక్కడ చూసినా మట్టి నేల గట్రా ఉండేదండి. వర్షం నీరు పడగానే ఆ మట్టిలో ఇంకిపోయి భూమి చల్లగా ఉండేది. ఎంత పెద్ద ఎండకైనా ఎంత పెద్ద వేడి గాలికైనా మనం తట్టుకోగలిగే వాళ్ళమండి. ఇప్పుడైతే ఎక్కడ పడితే అక్కడ రోడ్లు వచ్చేసాయి. ఎక్కడా కూడా మట్టి నేల ఉంచట్లేదు కదండి, గచ్చులు చేయించేసుకుంటున్నారు. అందువల్ల ఇంకా నీరు ఇంకనాకి ఎక్కడ ఎలా అవుతుందండి, అంతా పోయి సముద్రంలో కలిసిపోతుంది. ఈలోపు నీతో మాట్లాడుతుంటుండగానే క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయిందండి. చిన్న చినుకులు పడుతున్నాయి. తర్వాత మార్నింగ్ ఉతికిన బట్టలు ఉంటే అవి కూర్చొని మడత పెట్టేసుకుంటున్నానండి. ఉతకడం ఒకటైతే దాన్ని మడతెట్టడం ఒకటండి. ఉతకడం పర్వాలేదు, మిషన్లో వేసేయడమే కాబట్టి. తెచ్చి వాటిని మడత పెట్టి ఎక్కడ సర్దేసరికి తల ప్రాణం తోక్కొస్తుంది. అక్కడ మా పెద్దమ్మాయి ఏదో చెప్తుందండి, అందుకని అమ్మాయితో మాట్లాడుకుంటా నవ్వుకుంటున్నాను. నేను సేపు మ్యూజిక్ యాడ్ చేస్తున్నానండి. ఓకే, బట్టలు మడత పెట్టడం అయిపోయిందండి. తర్వాత ఏమో బ్లౌజ్ కట్ చేసుకుంటున్నాను. అయితే ఇవాళ ఏమనుకున్నానంటే కట్ చేసుకొని కుట్టేసుకుందాం అనుకున్నాను. కానీ మనం అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి అవుద్ది కదండి. అనుకున్న పని మనం చేయలేం. ఆ జాకెట్ నేను జాకెట్లు, డ్రెస్లు, బ్లౌజ్ కటింగ్, డ్రెస్ కటింగ్స్ కూడా, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేను ఒక వీడియో చేస్తానండి. క్లియర్గా ఎన్ని సెంటీమీటర్లు, ఎంత పొడవు ఏంటి అన్నది నేను క్లియర్గా వీడియో తీసి పెడతానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నా. బ్లౌజ్ కట్ చేసేసరికి 6:30 అలా అయిపోయిందండి. ఇంక వంట చేసేసుకొని రేపు కుట్టుకోవచ్చులేండి, రేపు మార్నింగే కుట్టుకోవచ్చు అనేసి నేను ఇంకా కటింగ్తో ఆఫ్ చేసానండి. కూరకైతే ములక్కాడలు తెచ్చానండి. ములక్కాడ టమాటా వండేసి పక్కన పెట్టామండి. ఇంకా
కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఓకే.